మన్యం ధీరుడు చిత్రం ఒక అద్భుతం. కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రశంస. నమోస్తుతే భారతమాత పాటకు జాతీయ అవార్డుకు సిఫార్సు చేస్తానని వెల్లడి. కేంద్ర మంత్రి వీరేంద్రను హీరో ఆర్వీవీ సత్యనారాయణతో కలిసిన బివి రామ్. అల్లూరి జీవిత చరిత్ర నేపథ్యంలో నిర్మించిన మన్యం ధీరుడు చిత్రం ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత, సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్ మంత్రి వీరేంద్ర కుమార్ను చిత్ర దర్శకుడు ఆర్వీవీ సత్యనారాయణతో పాటు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కలుసుకున్నారు. విశాఖ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రిని సిరిపురంలోని సర్క్యూట్ హౌస్లో గురువారం కలిసిన సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ ఇటీవల నిర్మించి విడుదలకు సిద్ధమైన మన్యం ధీరుడు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మన్యం ధీరుడు చిత్రాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో కేంద్ర మంత్రి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ మన్యం ధీరుడు చిత్రం అద్భుతంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందే విధంగా చిత్రాన్ని నిర్మించారని దర్శకులు ఆర్వీవీ సత్యనారాయణ, తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ని అభినందించారు. చిత్రం కథనం, టేకింగ్, విజువల్స్ ప్రతి ఒక్కటి ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఉన్నాయన్నారు. ఈ చిత్రంలోని నమోస్తుతే భారతమాత పాటకు జాతీయ ఉత్తమ అవార్డు లభించే విధంగా తన వంతుగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. ఇప్పుడే కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ కలవడం జరిగింది. మన్యం ధీరుడు సినిమాని మంత్రి గారు చూసి చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఈ సినిమా తెలుగే కాదు, హిందీలో కూడా డబ్ చేయమని చెప్పి కోవడం జరిగింది. డెఫినెట్గా సాహిత్యం కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఫైట్స్ కానీ అద్భుతంగా ఉందని చెప్పారు. అల్లూరి సీతారామన్ గురించి నేను విన్నాను, కానీ ఈవేళ మళ్ళీ ఒకసారి నన్ను గుర్తు చేసామని చెప్పి ఆలోచించాలని అభినందించారు. డెఫినెట్గా ఇలాంటి సినిమా యువత మొత్తం చూడాలని, ఆనాడు దేశం కోసం ఎందరో మంది త్యాగాలు చేసే స్వతంత్రం వచ్చిందని, అలాంటి స్వతంత్ర ఫలాలు పొందిన మనం ఇలాంటి చరిత్రలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి మంత్రిగా చెప్పడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈవేళ ఈ దేశంలో యువత కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసేలాగా ఆర్వీ సత్యనారాయణ గారిని అన్ని భాషలు డబ్ చేయమని చెప్పి మంత్రిగా కొట్టలేదు. డెఫినెట్గా నేను చేస్తా అని చెప్పారు. అలాగే ఏదైతే నమోస్తుతిన పాట ఉందో ఆ పాటకి నేషనల్ అవార్డుకి, ఎందుకంటే ఆ పాట సాహిత్యం ఆయన చాలా అభినందించారు, సంస్కృత పదాలు కానీ ఇవి కానీ. డెఫినెట్గా నేను ఈ పాటకి నేషనల్ అవార్డు రికమెండ్ చేస్తానని చెప్పి సార్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అంటే సినిమా విడుదల కాకముందే ఒక కేంద్ర మంత్రి నుంచి ప్రశంసలు పొందడం, ఇది నిజంగా ఆర్వీ సత్యనారాయణ, అల్లూరి సీతారామరాజు పాత్ర ఈయన చేస్తుంది. నిజంగా ఈయన జన్మ ధన్యం అని చెప్పడానికి ఇది డెఫినెట్గా నేను మరోసారి చెప్తున్నాను. కానీ డెఫినెట్గా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారని, ఒక చిన్న సినిమా అనుకుంటున్నా కానీ చిన్న సినిమా కాదు, పెద్ద సినిమాగా మారిపోతుంది. డెఫినెట్గా రేపు విడుదలైన తర్వాత శని ఆదివారంలో మొదట్లో హనుమాన్ ఎలాగైతే వచ్చిందో దాన్ని మించి ఈ సినిమా వెళ్తాను నాకు పూర్తిగా ఉంది. దానికి డెఫినెట్గా ప్రజలు సినిమా బాగుంటే ఆదరిస్తారని నా నమ్మకం నాకు ఉంది. డెఫినెట్గా తెలుగు జాతి ప్రజలు ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. आरवीवी सत्यनारायण जी से आज मिलने का सौभाग्य प्राप्त हुआ और ये बहुमुखी प्रतिभाशाली कलाकार हैं। ये अच्छे निर्माता भी हैं, अच्छे निर्देशक भी हैं, स्वयं बहुत अच्छे कलाकार भी हैं, गायक भी हैं। इनके अंदर जिस तरह की प्रतिभा है और इन्होंने स्वतंत्रता संग्राम के उस समय से जुड़े हुए क्रांतिकारी को लेकर एक फिल्म का निर्माण किया है, वह पूरे भारत देश के युवाओं को प्रेरणा देने वाली, ऊर्जा देने वाली, हमारे इतिहास को जानने वाली, क्योंकि हमारी नई पीढ़ी को हमारा विगत इतिहास नहीं पता है कि कितने संघर्षों के बाद हमको आज़ादी प्राप्त हुई है। ऐसे नायक की भूमिका का भी उन्होंने అన్నార్థుల ఆకలి తీర్చడమే చంద్రన్న ధ్యేయం. పేదలకి కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందదాయకం. భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్. మధురవాడ, మారికవలస, కూడలలో అన్నా క్యాంటీన్ ప్రారంభం. అన్నార్థుల ఆకలి తీర్చడమే ముఖ్యమంత్రి చంద్రన్న ధ్యేయంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని, కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ జోన్ 2 పరిధి 5వ వార్డులో మారికవలస కూడల్లో అన్న క్యాంటీన్ని స్థానిక కార్పొరేటర్ మొల్లి హేమలతతో సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ
పేదలకి కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మానసిక పుత్రిక అన్నా క్యాంటీన్ కార్యక్రమం అని ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. సేవాభావంతో ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లకి విరాళాలు ఇచ్చి పేదల కడుపు నింపడంలో మీ వంతు పాత్ర పోషించాలని గంటా పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఒక మర్చిపోలేని రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే 2014-19 సంవత్సరాల్లో మధ్యకాలంలో అప్పుడు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అన్న క్యాంటీన్లు ఆ రోజు పెద్ద ఎత్తున స్టార్ట్ చేయటం, 5 రూపాయలకి ఉదయం చక్కటి టిఫిను, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, ఇంకొక 5 రూపాయలకి రాత్రి భోజనం. అంటే 3 పూట్ల కూడా 15 రూపాయలు ఇస్తే పేదవాడు కడుపు నిండా కూడా మంచి రుచికరమైన శుభ్రతతో కూడిన శుచితో కూడిన చక్కటి భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు ఆ రోజుదంతా సంచలనం. మరి పేరు గుర్తొచ్చే విధంగా రోజంతా కష్టపడే పేదవాడు అన్నం కోసం ఇబ్బంది పడకూడదు, ఒక కడుపు నిండా 5 రూపాయలకి తినాలని ఉద్దేశంతో ఆ రోజు మనం స్టార్ట్ చేస్తే దానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కానీ అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ అన్న క్యాంటీన్లకి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. అయితే 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. మన ప్రజావేదిక కూల్చివేతలాగే అమరావతి రాజధానిని మొత్తం పాడుపెట్టే విధాలాగా ఈ అన్న క్యాంటీన్లు కూడా పేదవాడు ఆకలి తీరుస్తూ ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి పేరు గుర్తొచ్చేది ముందు కాబట్టి వీటిలో కూడా మూసేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని అన్న క్యాంటీన్లన్నీ కూడా తక్షణమే మూసేయడం జరిగింది. మూసేయడమే కాదు, కొన్ని చోట్ల అయితే ఈ పెయింట్లు కూడా మార్చేసేసి కొన్ని చోట్ల సచివాలయాలు చేసి దీన్ని ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేయాలి, అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ప్రజలు ఎంత మొత్తుకున్నా అవసరం వస్తే మీరు పేరు మార్చుకోండి, రాజశేఖర రెడ్డి క్యాంటీన్ పెట్టుకోండి, లేకపోతే జగనన్న భోజనం పెట్టుకోండి, కానీ పేదవాడి పొట్ట కొట్టొద్దని చెప్పి ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఆ రోజు ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ అందరూ కోరుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా ఎనకుండా ప్రదర్శన పెట్టి ఒక మొండి పట్టుదలతోటి అన్న క్యాంటీన్లు తీసేశారు. మరి 5 సంవత్సరాలు కూడా పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం స్వయంగా. అందుకే మొన్న ఎన్నికలకు ముందు కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు గారు కానీ వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టినప్పుడు ఈ అన్న క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తాము, రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదవాడికి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పి మరి ప్రభుత్వం మొన్న ఒక ఘన విజయం, చరిత్రమైన విజయం 164 సీట్లతోటి కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది. తొలి విడత ఒక 100 క్యాంటీన్స్ అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. మళ్ళీ మొన్న చేయాలి, ఆగస్టు 15కి ఇది చేసాం, మళ్ళీ చేయాల్సింది. అనుకోకుండా విజయవాడ ఫ్లడ్స్ రావటం, దాంతో కొంత ఆలస్యమైంది. మళ్ళీ ఈరోజు బ్యాలెన్స్ అన్న క్యాంటీన్లన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు డొక్కా సీతమ్మ పేరుతో ఎవరైతే గోదావరి జిల్లాలో ఏ సమయమైనా సరే పేదవాడు భోజనం కావాలైతే భోజనం పెట్టి అందరి ఆకలి తీర్చేదో మహాతల్లి ఆ డొక్కా సీతమ్మ పేరుతో కూడా కొన్ని క్యాంటీన్లు పెట్టాలంటే మరి ఈరోజు పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో కూడా ఆ డొక్కా సీతమ్మ పేరు పెట్టడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల ఆ పేరుతో కూడా ఈ క్యాంటీన్లు నడుస్తూ ఉన్నాయి. మరి ఆ రోజు ఇది 5 ఏళ్ల క్రితం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. ప్రజల ముఖంలో ఆనందం తాండవిస్తూ ఉంది. మళ్ళీ మా నాయకులు వచ్చారు అధికారంలోకి, మళ్ళీ మాకు పూర్తిగా భోజనం పెడతా ఉన్నారు 5 రూపాయలకి అని చెప్పి కూడా వాళ్ళ సంతోషం చూపిస్తూ ఉన్నారు. దీనికి అక్షయ పాత్ర వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాలి. వాళ్ళు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తక్కువ రేటుకి ప్రాఫిట్ లేకుండా మంచి శాకాహార భోజనం మంచి రుచిగా శుభ్రంగా వాళ్ళు కూడా సప్లై చేస్తారు. వాళ్ళకు కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇప్పుడు కారులో ఇక్కడికి వస్తూ
నేను రాజబాబు గారు సందీప్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఏదైతే 5 రూపాయలు మనం పే చేసి తీసుకుంటా ఉన్నామో గతంలో ఎన్నికలకు ముందు నేను ఆ 5 రూపాయలు పే చేశాను. అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ 5 రూపాయలు కూడా ఇవ్వకుండా వాళ్ళకి టోకన్లు ఇచ్చేవాళ్ళం. ఆ టోకన్ ఇస్తే వాళ్ళకి ఫ్రీగా భోజనం పెట్టేవాళ్ళు. ఏదైతే 5 రూపాయలు ఉందో 5 రూపాయలు నేను పే చేశాను అప్పుడు. అట్లాగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో 4 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. ఈ 4 అన్న క్యాంటీన్లలో కూడా అలాంటి కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నాం. అంటే పేదవాడికి వాడు ఏదైతే 5 రూపాయలు పే చేయాలో అది కూడా పే చేయకుండా దాన్ని మేము ఇవ్వటం. సేంద్రియ పత్తి, ప్రకృతి సిద్ధమైన రంగులను ఉపయోగించి వస్త్రాలను వాడుకలోకి తెచ్చారు నీతి డిజైనర్స్ వ్యవస్థాపకురాలు లక్ష్మీ కొండాల. ఈ సరికొత్త ఆవిష్కరణ ద్వారా చిన్నపిల్లల కోసం రూపొందించిన సురక్షితమైన పర్యావరణ అనుకూలమైన దుస్తులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందరికీ అవగాహన కల్పించేందుకు లక్ష్మీ కొండాల వేర్ ద చేంజ్ నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను శంకరమఠం రోడ్లో ఉన్న వి హెల్త్ కేర్లో డైరెక్టర్ కేఎంకే రమేష్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పసిపిల్లల లేలేత చర్మ ఆరోగ్యం కోసం ఆర్గానిక్ దుస్తులు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నీత్ నేచురల్స్ టైనీ కిడో సీఈఓ లక్ష్మీ కొండాల తమ ఉత్పత్తుల గురించి వివరించారు. నవంబర్ 10వ తేదీన సిరిపురం చిల్డ్రన్ ఎరీనాలో కిడ్స్ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇది ఒక న్యూ స్టార్టప్, ఒక సరికొత్త ఆవిష్కరణని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన ఫౌండర్ అండ్ సీఈఓ లక్ష్మీ కొండాల మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 10వ తారీఖున జరిగే కంపెనీ యొక్క 5వ వార్షికోత్సవం సంబంధించి అనేక కార్యక్రమాల ద్వారా ఈ ఆర్గానిక్ క్లాత్ అనేది కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నది లక్ష్మీ కొండాల మన దగ్గర మనకు వివరిస్తారు. హాయ్ అండి, ఐమ్ లక్ష్మి, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ నీత్ న్యాచురల్స్ అండ్ టైనీ కిడో. మేము we use God certified organic cotton and natural or azo-free dyes in our manufacturing అండి. సో మన దగ్గర we all know different types of pollutions. అందులో ప్లాస్టిక్ పొల్యూషన్ దానికోసం అనేది అవేర్నెస్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇప్పటికి అవేర్నెస్ కొంచెం కొంచెంగా వస్తుంది. లైక్ వైజ్ ఎనదర్ మేజర్ పొల్యూటర్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ అండి, దట్ ఈస్ సింథటిక్ క్లాతింగ్ పొల్యూషన్, దట్ ఈస్ సిమిలర్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. దానివల్ల మేజర్ ల్యాండ్ ఫిల్స్ అనేది సింథటిక్ క్లాతింగ్ వల్ల జరుగుతుంది. సో దే ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. సో ఈ మూలాన దీనిని ఎలా కంబ్యాట్ చేయాలి అనే ఆలోచనతో వచ్చిందే నీత్ న్యాచురల్స్ అండ్ టైనీ కిడో. గాడ్ సర్టిఫైడ్ ఆర్గానిక్ కాటన్ని మేము యూస్ చేస్తాము. సో వాట్ ఈస్ గాడ్ సర్టిఫికేషన్ అంటే సీడ్ వేసిన దగ్గర నుంచి అంటిల్ ద ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ వరకు మనకి దానికి ట్రాకింగ్ అనేది ఉంటుంది. అందులో ఏ కెమికల్ కానీ, ఏ GMO సీడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్తో కూడినవి యూస్ చేయకూడదు అనే నియమంతో గాడ్ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఆర్గానిక్ కాటన్ని మనం యూస్ చేస్తున్నాం. దానికి ఏజో ఫ్రీ డైస్ అంటే ఏ కెమికల్ లేని డైస్ ప్లస్ నేచురల్ డైస్ రెండు కలిపి మనం మన ప్రొడక్ట్స్లో యూస్ చేస్తున్నాము. దానికి మనం ఫస్ట్ మన కంపెనీ తరపున ఏదైతే ప్రోడక్ట్ బయటికి వెళ్తుందో అది పిల్లల చర్మానికి కానీ పెద్దల ఎవరి చర్మానికి కానీ హాని చేయకూడదని, ప్లస్ మన ఎన్వైరన్మెంట్ని కూడా కాలుష్యం చేయకూడదనే ముఖ్య ఉద్దేశంతో కంపెనీ నియమం అనేది కంపెనీ అనేది స్టార్ట్ చేశామండి. ఈ అవేర్నెస్ ఈ పొల్యూషన్ అవేర్నెస్ కోసమే మనం ఒక ఈవెంట్ని కండక్ట్ చేయబోతున్నాము. వేర్ ద చేంజ్ అనే స్లోగన్తో ఆన్ నవంబర్ 10 సిరిపురం చిల్డ్రన్స్ ఎరీనాలో జరగబోతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రేజింగ్ అవేర్నెస్ అండ్ ప్రమోటింగ్ సస్టైనబిలిటీ అండి. మన ఫ్యాషన్ తరపున కానీ మన లివింగ్ స్టైల్లో కానీ
ఎలా మనం సస్టైనబిలిటీ అనేది అలవర్చుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఇది చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం స్కూల్స్తో, కాలేజెస్ అండ్ డిఫరెంట్ బొటీక్స్తో, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేట్ అయ్యి వేరే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. పిల్లలతో క్రాఫ్ట్ అండ్ వర్క్షాప్స్ చేస్తున్నాము. దానిలో ఎలా సస్టైనబుల్ థింగ్స్ యూస్ చేసి క్రాఫ్ట్స్ అనేది చెయ్యొచ్చు అనే వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ ఆర్గానిక్ థింగ్స్ ఎలా యూస్ చేయాలో తెలిస్తే పెద్దయ్యాక వాళ్ళకి ఆ యూసేజ్ అనేది అలవాటు అవుతుంది అని. తర్వాత మనకి ఫ్యాషన్ ఆడిషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. మెయిన్ ఈవెంట్ వేర్ ద చేంజ్ ఈవెంట్లో మెయిన్ ఈవెంట్ భాగంగా ఫ్యాషన్ షో అనేది జరుగుతుంది. ఒక్కొక్క రోజు 450 మంది ఒక పూట ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఉదయం 550 మంది భోజనం చేస్తున్నారు, మధ్యాహ్నం 650 మంది భోజనం చేస్తున్నారు, రాత్రి 300 మంది భోజనం చేస్తున్నారు. ఆవరేజ్ దగ్గర 100 క్యాంటీన్లో 450 మంది 3 పూట్ల కలిసి భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా సైంటిఫిక్ గా నిర్వహిస్తాం. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. నిన్నే విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. 10 రోజులు ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేశాం. మళ్లీ నార్మల్సీ తేవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేసి ఎప్పుడూ జరగని విధంగా బాధితులను ఆదుకున్నాం. ఆ 10 రోజులు ఆదుకుని ఎప్పుడు ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాం. 25,000 రూపాయలు ఎప్పుడూ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఏ ఇండ్లు అయితే మునిగిపోయినాయో, ఏ ఇండ్లకైతే నీళ్లు వచ్చాయో 6-7 రోజులు చాలా ఇబ్బంది పెడితే 10 రోజులు కూడా ఎవ్వరు కూడా మాకు తిండి పెట్టలేదు అనకుండా అందరికీ మార్నింగ్ గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అరేంజ్ చేశాం. అదే సమయంలో 25 కేజీల బియ్యం, అంతేకాకుండా 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, ఇంకో పక్కన 1 కేజీ చక్కెర ఇవన్నీ అరేంజ్ చేశాం. 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు పొటాటో కూడా అరేంజ్ చేశాం. ఇవన్నీ అయిన తర్వాత దాతలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్లకు తోచిన విధంగా వారు కూడా ఆదుకున్నారు. ఇంకొక పక్క నేను ఒక పిలిపిచ్చాను, ప్రతి ఒక్కరూ ముందుకు రండి, సహాయం చేయమని కోరితే ఈ రోజుటికే మీరు ఒక్కసారి చూస్తే 350 కోట్ల రూపాయల పైన ఈ వరదల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారని నేను ఎప్పుడూ వినలేదు. దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వంపై ఉండే నమ్మకం. ఈ రోజు కూడా నేను చూశాను, కొంతమంది నడవలేని వారు కానీ ఒకసారి కలవాలి, ఈ ప్రభుత్వం చేసే పనికి మేము కూడా సహకరించాలి అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీల్ చైర్లో వచ్చిన చాలా మంది ఉన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళ నడవలేకపోయినా వాళ్ళు మోసుకొని వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను, ఇంత శ్రమ తీసుకుంటారు అవసరం అని అడిగితే కాదు, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, మీరు పేదవాళ్ళు ఆదుకుంటున్నారు, మా బాధ్యతగా కూడా మేము ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారంటే ఆ స్ఫూర్తిని చూసినప్పుడు నాకు అదే అనిపించింది. మంచికి ఇంకా స్థానం ఉంది, మంచి చేస్తే సహకారం ఉంటుంది. అదే ఈరోజు నిరూపితమైంది. ఏదైతే నేను చూశాను, ఇప్పటికి కూడా వరదల్లో 10 రోజులు తిరిగిన తర్వాత మా మంత్రివర్గం 10 రోజులు అక్కడే ఉండి ఇంటింటికి వెళ్ళి ఎంత బురదున్నా లెక్క పెట్టుకోకుండా పెద్ద ఎత్తున పోవద్దని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడి ఉన్న పని అయితే రండి,
మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే 100 రోజుల పాలనలో చెప్పిన హామీలు అమలు చేయలేదు, వివిధ కార్యక్రమాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఎలక్షన్లకు ముందు మా ప్రభుత్వంపై మా పార్టీపై దుష్ప్రచారం చేశారో అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ వైఫల్యాలు కప్పుచ్చుకోవడం కోసం ఈ దుష్ప్రచారం, మరీ ఎంత ఘోరమైన దుష్ప్రచారం అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ దుష్ప్రచారాన్ని తెరలేపారు. హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో ఇది ఒక ఇదిగా భావించే పరిస్థితి వచ్చింది. రాత్రి నుంచి నేను చూసిన వెంటనే రియాక్ట్ అయ్యాను, దాని మీద ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వివరంగా ఏ విధంగా గత 5 సంవత్సరాలు మా పాలనలో స్వామివారి నైవేద్యాలు పెట్టడంలో కానివ్వండి, భక్తులకు ఇచ్చే లడ్డూలు తయారు చేయడంలో కానివ్వండి, ఏ విధంగా నాణ్యతను పాటించాము, ఏ విధంగా 2014 నుంచి 15 వరకు వాళ్ళు చేయని కార్యక్రమాలు కూడా మేము 2019 నుంచి 24 వరకు చేశాము, కొన్ని వివరాలు మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మా ప్రభుత్వం అధికారంలో రాకముందు 2019లో 2014 నుంచి 15 వరకు ఏదైతే సిస్టమ్ ఉందో, ఎందుకంటే మెయిన్ ఇక్కడ కావాల్సింది ఘీ, కౌ ఘీ ప్రొక్యూర్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో అదే లడ్డు తయారీలోకి వాడే కౌ ఘీ కానివ్వండి, మిగతా ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, ఏ సిస్టమ్ అయితే 2014 నుంచి 15 వరకు ఉందో అదే సిస్టమ్ మేము అధికారంలోకి వచ్చినా కూడా 2024 వరకు వివిధ మార్పులు ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ పోయామే కానీ అదే సిస్టమ్ కంటిన్యూ అయ్యారు. మా ప్రభుత్వం రాకముందు ఎవరైతే ఈఓగా ఉన్నారో అక్కడ అనిల్ సింగార్ గారు, ఆయనే మా ప్రభుత్వం వచ్చినా కూడా 1.5 year ఈఓగా ఉన్నాడు. ఇంకా మేము భక్తులకు మెరుగైన సౌకర్యాలు చేయటం కోసం, పవిత్రతను కాపాడుకోవటం కోసం ఎన్ని మెరుగైన కార్యక్రమాలు చేశాము అంటే ఇందులో 2 భాగాలు ఆయన నిన్న మోపిన నెపాల్లో, ఒకటి స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కల్తీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి నెపం మోపారు. స్వామివారికి సమర్పించే నైవేద్యం సుమారుగా రోజుకి 5 నుంచి 7 సార్లు ఏదో నైవేద్యాలు సమర్పించేదానికి ఉంటుంది. దానికి ఎవ్రీ డే 60 kgs ఆఫ్ ఘీ అవసరం ఉంటుంది. మా ప్రభుత్వం రాకముందు ఆ ఘీ